జాక్పాట్ మారా సాలా ఏం రా ఏం కావాలి? అర్జెంట్ లేదేం లేదు చల్ బే చల్. అర్జెంటే బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యో కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరున్నా తెల్లగా నువ్వురే, మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోద్దు. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. ఓకే ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని. వినరే? ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా. మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్, ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా క్లియర్ గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి.
ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. 20th World Cup. Timing is exquisite. Using the pace of the game. Superb shot. Superb shot. This is tremendous batting already. కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇదిరా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. బంజారా హిల్స్ లో వెలిసిన మైసమ్మ తల్లి విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఒక గుడి నిర్మించాలని దేవాదాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల పలు ధార్మిక సంఘాలు తమ హర్షాన్ని వెల్లడించారు. కెమెరామెన్ శ్రీధర్, TV9. ఏంటిది? నా రాజీనామా. ఏమైంది? నిజం తెలిసింది. చందు, మంచివాడి దగ్గర జీతం లేకపోయినా నేను పని చేయగలను, కానీ నీలాంటి మోసగాళ్ళ దగ్గర ఎంత జీతం ఇచ్చినా నేను పని చేయలేను. నేనా? నేను మోసగాడినా? కాదా? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగులు కట్టడం మోసం కాదా? కేవీఆర్ ని దెబ్బతీయడానికి అతని స్థలంలో విగ్రహాన్ని పెట్టించడం మోసం కాదా? ఇవన్నీ నా దగ్గర దాయడం మోసం కాదా? మహాలక్ష్మి, వద్దు, నువ్వేం చెప్పొద్దు.
మహాలక్ష్మి నా మాట విను. నేనే విన్ను. వినాలి. నువ్వు వినాలి మహాలక్ష్మి. నేను ఇదంతా ఎందుకు చేస్తానో నీకు తెలియాలి. నేను చేసే తప్పు రైటో నువ్వు చెప్పాలి. హైదరాబాద్కి కేవీఆర్ బిల్డర్గా తెలుసు, కానీ మా ఊరు కృష్ణలంకకి మా నాన్న ఫ్రెండ్గా తెలుసు. నాకు నన్ను ఎత్తుకుని పెంచిన మాయగా తెలుసు. త్వరగా చూడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలు మోసం చేసినట్టు మా కంప్లైంట్ ఉంది. ప్లీజ్ కోఆపరేట్. సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నాకు కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వు ఆడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదన్నా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ఒప్పించాలి. ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు